నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఈ సబ్జెక్ట్లో మీరు బిఎంఈటీ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ సో దాని వైపే చూసుకుంటూ ఒక్కొక్క స్టూడెంట్ జాయిన్ అవుతూ సో వాళ్ళ సక్సెస్ రేట్ని పెంచుకుంటూ ఉన్నారు. ఆ విధంగానే జరుగుతుంది. చాలామందికి దీని మీద ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం అయితే ఉందండి. బిఎంఈటీ ప్లాట్ఫామ్ అసలు ఏమి ఇస్తుంది, ఎటువంటి అవకాశాలని క్రియేట్ చేస్తుంది అనేది ఏం చెప్తారండి దానికి? శివ ఓం. వెల్కమ్ టు BMET క్లాసెస్. ఐ థ్యాంక్ ఫర్ ఆల్ BMET స్టూడెంట్స్. ఇక్కడ మనము BMET యొక్క బేసిక్ ప్రధాన సూత్రము మన చుట్టూతా ఉన్న వనరులను ఉపయోగించుకొని వాటిలోంచి మనము బిజినెస్ చేసుకుని వాటితో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించేది. కాబట్టి నెగిటివ్లో పాజిటివ్. ఎవరికి కనపడింది మీకు కనపడాలి, ఎవరికి కనపడని వ్యాపార సూత్రాలు మీకు తెలియాలి, ఎవ్వరు చూడలేని దృష్టితో మీరు వాటిని చూడగలగాలి. అప్పుడే మనకు ఈ BMET అనేది అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా వాళ్ళ యొక్క ఎనర్జీని తక్కువ అంచనా వేయరాదు. వాళ్ళకున్న ఎనర్జీని తక్కువ అంచనా వేయరాదు. బాగా గుర్తుపెట్టుకోండి, తక్కువ అంచనా వేయరాదు. అలాగా ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ఎత్తైన పొలాలు ఎక్కువగా ఎత్తులో ఉన్నవి, నీటి శాతం తక్కువ ఉన్నవి, ప్లస్ దేనికి పనికిరాని పొలాలు ఏవైనా ఉన్నాయనంటే అక్కడ పెరిగే మొక్క ఈ మహోగని. కనీసం అంటే తక్కువ నీటి శాతం ఉండాలి, నీరు పారేలా ఉండాలి, నిలబడకుండా. నీరు పారే పొలాలు వీటికి పనికిరావు. మహాగని అంటే ఇది ఆఫ్రికన్ జాతికి చెందిన టేకు మొక్క. ఇవి ఎక్కువగా పడవలు, షిప్స్ తయారు చేయడానికి వీటి కల్పన వాడతారు. వీటి మధ్యలో ఉండే మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అది చాలా బలంగా ఉంటుంది, కాబట్టి షిప్స్ దానికి వాడతారు. అంత తొందరగా అది నానదు, అంత తొందరగా పాడవదు. ఇంతటి ఈ కలపకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఓకే. కాబట్టి ఈ మొక్క గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఈ మహోగని అనే మొక్క ఎక్కువగా మహారాష్ట్రలో వేస్తున్నారు. ఇక్కడ రైతులు కూడా కొంతమంది వేస్తున్నారు, కానీ ఎక్కువ శాతం మహారాష్ట్ర వైపు జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 80 to 90% ఎక్స్పోర్ట్ అవుతుంది కలపంతా. ఇది 5 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఒక్కొక్క ఎకరాకు దాదాపు 500 ప్లాంట్స్ వేసుకోవచ్చు. 500 ప్లాంట్స్ ఒక ఎకరాకు. ఎంత లేదన్నా కనీసంలో కనీసం అనంటే 1.5 నుంచి 2 కోట్ల వరకు లాభం ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు కోతకు వస్తుంది. కాబట్టి మీరు ఈ 10 నుంచి 12 సంవత్సరాల వరకు అని ఏదైతే లెక్క చూసుకుంటుంటారో, చాలామంది లెక్కలు వేసుకుంటుంటారు, ప్రతి సంవత్సరం రాదు కదా పంట అని చెప్పేసి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే అంతర పంటగా వేరే పంట కూడా వేసుకోవచ్చు. అందులో ప్రధానంగా పప్పాయి, బత్తాయి ఈ రకమైనవి వేసుకోవచ్చు. పప్పాయితో ఎక్కువగా మార్కెట్, ఎక్కువగా రైతులు ఎక్కువగా లాభపడుతుంది పప్పాయి చెట్లు. అది పచ్చిగా ఉన్నప్పుడు దాని మీద గీతలు పెట్టినట్లయితే వాటి నుంచి ఒక రకమైన పౌడర్ వస్తుంది, వాటర్ వస్తుంది. ఆ వాటర్ పౌడర్గా మారినప్పుడు పపైన్ అనే ఒక ఎంజైమ్, అన్నం ఆకలి కావడానికి అరిస్టోజైమ్ ఇవన్నీ సిరప్స్ దొరుకుతాయి కదా, అవన్నీ ఆ పపైన్తోనే చేస్తారు. చాలా కాస్ట్లీ పౌడర్ అది. కాబట్టి వాటికి ఓపికలు ఎక్కువ, లేబర్ని పెట్టించి వాటికి గీతలు గీసి ఆ వచ్చిన జ్యూస్ను మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓపిక లేని వారికి అదలాగా వదిలేస్తే అది పపాయ పండు అవుతుంది. ఆ పండుతో ఇప్పుడు బయట ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళకి ఎక్కువగా పెరగడానికి పపాయ పండు, తర్వాత పపాయ చెట్టు యొక్క ఆకు. బాగా వినండి, పపాయ చెట్టు యొక్క ఆకు. డెంగ్యూ జ్వరాలు ఎస్పెషల్లీ వచ్చినప్పుడు, నా సమీప బంధువు పిల్లల వాళ్ళకే డెంగ్యూ వస్తే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయలేదు, ఓన్లీ యాంటీబయాటిక్ అవి వాడుకొని ఈ పపాయ ఆకు యొక్క రసం పొద్దున సాయంత్రం ఇచ్చుకుంటూ వెళ్తే 3 డేస్లో 25,000 ఉన్న ప్లేట్లెట్స్ దాదాపు 1,50,000 వరకు వచ్చాయి. కాబట్టి అంతటి మహత్తరమైన గుణమున్న ఈ పపాయ ఆకు యొక్క రసం, వాటితో పాటు తిప్పతీగ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, గిలోయ్ అంటారు దాన్ని. ఇన్ని ఔషధ గుణాలు, ఇన్ని సుగుణాలు ఉన్న పప్పాయను కూడా మధ్యలో నాటుకొని వాటి నుంచి లాభపడవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పంటను, పొలాన్ని అలాగనే వదిలేయరాదు. ఎంత వీలైతే అంత సంపాదించడమే మన పని. కాబట్టి మధ్యలో ఆ రకంగా వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నీటి శాతం ఎక్కువగా ఉండరాదు. ఓకే. నీరు పారుతూ ఉండాలి, పారిపోవాలి తప్ప అక్కడ నిలబడరాదు. ఎత్తైన కొండలు, నీటి శాతం వర్ష శాతం తక్కువగా ఉంటుంది కదా, అటువంటి చోట ఇవి పెంచుకోవచ్చు. ప్లస్ ఇవి వేరే ఎర్రచందనం మాదిరి వాటికి స్పెషల్ ప్రొటెక్షన్ అవసరం లేదు. చాలామంది అదే అడుగుతున్నారు అన్నట్టు. ప్రొటెక్షన్ అవసరం లేదు, వాటికి విలువ వేరే వాళ్ళకు తెలియదు కాబట్టి
వాటి విలువ తెలుసుకునే లోపల మీరు పంట వేసేసుకొని వాటి నుంచి వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కరు వేసే బదులు చుట్టుపక్కల ఒక 10 మంది రైతులు కలిసి వేసినట్లయితే కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి మీకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, సన్నకారు రైతులు వాళ్ళు ఒక 10 మంది కలిస్తే 50 ఎకరాలు అవుతుంది. 50 ఎకరాలకు కంచె వేసి పెట్టుకుంటే ఈజీ. ఒక్కొక్కరు కంచె వేసుకొని చేసుకోవాలనే మెయింటెనెన్స్ కంటే ఎక్కువ శాతం మంది ఉండి వాటికి కంచె వేసుకొని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. కాబట్టి ఈ మహాగని మొక్క నుంచి మీరు లాభాలు పొందవచ్చు. ప్లస్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ మహాగని మొక్క కూడా స్కై ఫ్రూట్స్ అని ఒక పళ్ళు వస్తాయి. అవి కేజీ దాదాపు 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు వాళ్ళు అమ్ముకోవచ్చు. స్కై ఫ్రూట్ అని వస్తుంది. వాటిని ఆయుర్వేదంలో తర్వాత హెర్బల్స్లో కొన్ని ఔషధాలుగా వాడతారు. బీపీ షుగర్కు వాడతారు. కాబట్టి స్కై ఫ్రూట్ అని మీరు విని ఉంటారు, చూసుకోండి. కాబట్టి ఈ రకంగా కలప, ఇప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, ఎక్కువ అడవులు నాశనం అయిపోతున్నాయని చెప్పేసి కలప దొరకడం కష్టమైంది. కాబట్టి ఈ రకంగా రేటు పెరగడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీరు సద్వినియోగపరచుకోవచ్చు. కలప పెంచడం అనేది చాలా ఈజీ ప్రక్రియ. ఇవి మొక్కలు ఎక్కువగా చెదలు, తర్వాత పురుగులు, తర్వాత ఏవైతే వీటికి క్రిమి కీటకాలు అవి తట్టుకొని నిలబడగలుగుతాయి. ఎందుకంటే అడవి జాతి మొక్కలు కాబట్టి ఈ రకంగా మీరు ఈ మహాగని మొక్కల పెంపకాన్ని మీరు ఆదాయానికి బీజంగా వేసుకుని 10 సంవత్సరాల్లో మీరు మంచి లాభాలు పొందవచ్చు. మంచి లాభాలనంటే టాప్ మోస్ట్. కాబట్టి మీరు మీకున్న ఈ దేనికి పనికిరాని తక్కువ నీటి శాతం ఉన్న పంటల్లో వీటిని వేసుకుని వాటి నుంచి మంచి అభివృద్ధి లాభాలు పొందండి. ఓకే, ఇటువంటి ఐడియాలు, ఇటువంటి ప్రాజెక్ట్స్ మీరు ఒక్కరు చేయడానికి ఇబ్బంది పడుతున్నారా, లేదా మీకు అందరికీ కావాల్సిన సపోర్టు మీకు BMET ఇస్తుంది. BMET ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో ముందుండి మీకు నడిపిస్తుంది. దానికి కావాల్సిన గైడెన్స్, దానికి కావాల్సిన ప్లాంట్స్, దానికి కావాల్సిన ప్లాంట్స్ సప్లిమెంటరీ అని అంటే సప్లై చేయడం, వాటి గురించి రీసెర్చ్ యొక్క పేపర్స్ మీకు చెప్పడం, ఎలా ఉంటుంది, అది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, దాన్ని ఎలా లెక్క కట్టాలి, వాటిపైన ఉండే పొలుసు లేస్తుంది కదా చెక్క, దాన్ని బట్టి మనం లోపల చెట్టు ఎలా పెరుగుతుంది అనేది అంచనా వేసుకోవాలి. వాటికి చుట్టూతూ ఒక్కొక్క చెట్టుకు ఎంత దూరం ఉండాలి, ఇవన్నీ మీకు ఇక్కడ ట్రైనింగ్లో నేర్పబడుతుంది. కాబట్టి మనిషికి సంపద సృష్టించాలి అనే బేసిక్ కాన్సెప్ట్తోనే ఈ BMET ప్రారంభించడం జరిగింది. కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోండి. 10-12 సంవత్సరాల్లో 1 ఎకరా నుంచి 1.5 నుంచి 2 కోట్లు తీయడం అనేది సామాన్య విషయం కాదు. కాబట్టి వీటి గురించి దృష్టి సారించండి. మీరు సంపదతో తులతూగండి. డెఫినెట్గా సార్. ఇక్కడ ఈ 12 సంవత్సరాల వరకు వెయిట్ చేయడానికే కాకుండా మధ్యలో నేను చెప్పినట్లు అంతర పంటలు, పపాయ లాంటివి వేసినట్లయితే వాటి నుంచి కూడా ఎకరాకు దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు మీకు ఆదాయం వస్తుంది. మీరు ఇదే ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే ఇంకొక ఐడియా కూడా ఉంది. ఏవైతే పొలం పక్కన ఈ రోడ్డుకు దగ్గరగా పొలాలు ఉన్నట్లయితే వాటిని మీరు రోడ్డు మీదనే ఒక షాప్ మాదిరి వేసి, అక్కడ ఒక కాఫీ షాప్ మాదిరి వేసి, దాబా కానీ అటువంటివి వేసుకున్నట్లయితే వచ్చిపోయే వాళ్ళు అక్కడ ఆగడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు మీకు డైరెక్ట్గా మార్కెట్ సేల్కి అక్కడ మీరు సేల్ చేసుకోవచ్చు. అక్కడ ఒక ఫ్రూట్ షాప్ పెట్టుకుని ఫ్రూట్స్ కట్ చేసి వాళ్ళకు సర్వ్ చేస్తే ఒక్కొక్క కాయ నుంచి దాదాపు 200 రూపాయలు సంపాదించుకోవచ్చు. గ్రేట్ సార్. అంత కప్పు పీసెస్ 10 రూపీస్కి ఇస్తాడు. ఇంత పెద్ద పండుతో 20 కప్స్ అవుతాయి దాదాపు. పోనీ 10 కప్స్ అనుకున్నా కూడా 200 రూపీస్. కాబట్టి మార్కెట్లో 10 రూపాయలకు అమ్మే దాంతో మీరు 200 రూపాయలు అక్కడే సంపాదించుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంది, 1 ఎకరాకు దాదాపు 8 లక్షలు మీకు లాభం వస్తుంది. ఎకరాకు 8 లక్షలు అనేది తక్కువ కాదు, చాలా ఎక్కువ. కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రజెంట్ చేసేదాన్ని బట్టి కాయను పూర్తిగా అమ్ముకుంటే 5 నుంచి 10 రూపాయలు వస్తాయి మీకు టోకుగా. అదే కాయను మీరు రోడ్డు మీద తెచ్చి ఓపికతో ఫ్యామిలీ అంతా అక్కడే ఉండి వాటిని కట్ చేసి మంచిగా హైజీనిక్గా ప్రజెంట్ చేసి ఒక పోర్కు పెట్టేసి మీరు ఇచ్చినట్లయితే 20 రూపీస్ ఈజీగా పే చేస్తాం. వాటితో పాటు ఇంకొన్ని ఫ్రూట్స్ కలిపి ఫ్రూట్ సలాడ్గా మిక్స్ చేసి ఇచ్చారనుకోండి 50 రూపీస్ అయినా పే చేస్తారు. రైట్, ఆ రకంగా ఒకటే ఫ్రూట్ కాకుండా 4-5 ఫ్రూట్స్ మీరు కలిపి ఇచ్చినట్లయితే చేయొచ్చు. కాబట్టి ఆ ఫ్రూట్స్ మన పొలంలో పండినవే అయితే ఇంకా లాభం. కాబట్టి ఎప్పటికి కూడా ఎంత కష్టపడితే అంత లాభం, ఎంత తెలివి వాడితే అంత లాభం. కాబట్టి మీరు దగ్గరగా రోడ్లు ఉన్నట్లయితే, మెయిన్ బిజీగా ఉన్న రోడ్లు ఉన్నైతే ఈ ఐడియా వాడుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు నిజంగా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను, లక్షలు
కోట్లు పోసి చదివిన ఈ చదువులు మీకు ఎక్కడ బిజినెస్ ఎలా చేయాలనేది నేర్పించవు, సంపద ఎలా సృష్టించాలనేది నేర్పించవు, డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలనేది నేర్పించదు, కోటీశ్వర్లు ఎలా కావాలనేది అస్సలు నేర్పించరు. కాబట్టి వాళ్ళు కేవలం ఒక ఎంప్లాయీని తయారు చేస్తారు. ఎంప్లాయీ అని అంటే జీతం అయ్యేసరికి నాకు 20,000 వస్తుందా 30,000 వస్తుందా అనేది నేర్పించగలుగుతారు. కాబట్టి ఇక్కడ అలా కాదు. ఈ బిఎంఈటీ ప్లాట్ఫామ్ అనేది మిమ్మల్ని ఒక బిజినెస్ మ్యాన్గా తయారు చేయడమే సంకల్పంగా పెట్టుకుంది. కాబట్టి మనము చూసే చూపులోనే డిఫరెంట్గా మన చుట్టూగా ఉన్న వనరులన్నీ తీసుకుని వాటిలోంచే మనం బిజినెస్ మ్యాన్గా తయారై ప్రపంచానికే ఇక్కడ నుంచి మంచి మంచి వనరులు సప్లై చేసుకుంటూ మంచి మంచి ఫ్రూట్స్, మంచి మంచి హెర్బల్స్ అటువంటి సప్లై చేసుకుంటూ చేయాల్సిన ట్రైనింగు, వాటికి కావాల్సిన నాలెడ్జ్, వాటికి కావాల్సినదంతా ఈ బిఎంఈటీ ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఎవరు కూడా మీకు డబ్బు సంపాదించడానికి ట్రైనింగ్ ఎవరు ఇవ్వరు. డబ్బు సంపాదించడానికి ట్రైనింగ్ ఎవరు ఇవ్వరు. అది కేవలం డిగ్రీలు మాత్రమే ఇస్తారు, కానీ దాంతో జాబ్ చేసుకోవచ్చు మీరు. కానీ అదే నాలెడ్జ్, అదే వాటిని మనము డిఫరెంట్గా వాడుకుని మన దగ్గర ఉన్న వనరులను మనం ఎలా వాడుకోవాలి, వాటి నుంచి మనం డబ్బు ఎలా సంపాదించాలి, ఆ సంపాదన మన చుట్టూనే 10 మందికి ఎలా ఉపయోగపడాలి, నేచర్కి ఎలా హెల్ప్ చేయాలి అనేదే ఈ బిఎంఈటీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనల్ని బానిసలుగా చేసి ఎవడో వేరే దేశం వాడు కోట్లు సంపాదించకుండా మనమే సంపాదించుకోవాలి, మన వాళ్ళు మాత్రమే ఎదగాలి, అంటే ఇండియన్స్ మాత్రమే బాగా వృద్ధిలోకి రావాలి అనే బేసిక్ కాన్సెప్ట్తో తయారు చేయబడింది ఈ బిఎంఈటీ. కాబట్టి దయచేసి ఈ బిఎంఈటీకి సహకరించండి, కోర్సుల్లో జాయిన్ అయ్యి మీ చుట్టుపక్కల ఉన్న వనరులను తెలుసుకొని వాటితో వృద్ధిలోకి రండి. థ్యాంక్ యూ అండి. ఇందులో ఒకటి, ఇంట్లో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని క్లాస్లో జాయిన్ అయినా ఇంటిల్లిపాది సంపద సృష్టికి ఉపాధి కలిగేలాగా కోర్సు డిజైన్ చేశారు. డెఫినెట్గా ఇవాళ విజయవాడ నుంచి ఒక లేడీ ఫోన్ చేశారు. ఎంతగా ఇన్స్పైర్ అయ్యారంటే వాళ్ళు చెప్పారన్నట్టు, సార్ నేను ఏదైనా చేయగలుగుతాను, మా ఇంట్లో 5 మంది ఖాళీగా ఉన్నారు, ఒకరిద్దరు కాదు 5 మంది ఖాళీగా ఉన్నారు, అందులో 2 బీటెక్ చేసిన వాళ్ళు, తర్వాత ఈ మిగతా 2 దాదాపు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, నేను చేసి వీళ్ళందరితో పని చేసేలా నాకు ఏదైనా చెప్పండి అని చెప్పి కాల్ చేశారు. నేను పని చేస్తాను వీళ్ళందరికీ బయటికి, అంటే నేను ఇంట్లో పని చేయగలుగుతానంటే నేను అదే చెప్పాను, వర్క్ డివైడ్ చేసుకోండి. ఫ్యామిలీకి అందరికీ ట్రైనింగ్ తీసుకుంటే ఒకరు కూరగాయలు తెచ్చిస్తారు, ఒకరు కిరాణా తెచ్చిస్తారు, వాటితో మీకు నచ్చిన వెజ్ నాన్ వెజ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రెడీ చేసుకోండి. బిఎంఈటీ వాళ్ళు వస్తారు, ఎవరికి డబ్బా ఇవ్వాలో వాళ్ళకు ఇచ్చేస్తారు, వాళ్ళకి కానీ నచ్చిందని అంటే మీకు 30 డేస్కు 30 ఆర్డర్స్ వస్తాయి, మీరు చేసుకుంటూ ఉండొచ్చు అని. ఏదైనా మేము చేయడానికి రెడీ అని. 50 ఏళ్ళు పైబడిన మహిళలు రెడీగా ఉన్నారయ్యా చేయడానికి. మీరు వాళ్ళని చూసి ఎంతో నేర్చుకోవాలా, నిజంగా వాళ్లకు సెల్యూట్ చేయాలి. కాబట్టి యుక్త వయసులో ఉన్న పిల్లలు సెల్ చూసుకుంటూ వాట్సాప్లు ఫేస్బుక్లో టైంపాస్ చేసి ఎవడో ఒక పనికిమాలిన కామెంట్ పెడితే దాన్ని 100,000 సార్లు దాన్ని ఫార్వర్డ్ చేస్తూ చేయడం కాదు. ఇంటికి ఉపయోగపడండి, ఇంటికి హెల్ప్ చేయండి. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మీరు ఈ పొజిషన్కి వచ్చారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, సెల్ పక్కకు పెట్టి ఆలోచించండి, ఒకరోజు ధ్యానంలో కూర్చోండి, అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, నేను ఈ పయనం ఎటువైపు అనేది ఆలోచించుకోండి, మీకే సొల్యూషన్ వస్తుంది. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం. ఇంట్లో అందరూ కూర్చోండి, ఒక మంచి పెన్ను పేపర్ తీసుకొని ఏం చేయగలుగుతారు, దానికి బిఎంఈటీ ఎలా ఉపయోగపడుతుంది, ఒక్కరు జాయిన్ అవ్వండి. ఈ అవకాశము ఎవరు ఇవ్వరు, ఒక్కరు జాయిన్ అవ్వండి. మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి, ఎవరి ఐడియా ఉన్నా కూడా వాటికి ట్రైనింగ్ ఇచ్చి చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా కాలేజ్ కానీ యూనివర్సిటీలో కానీ ఒక్కరు జాయిన్ అయితే 5 మంది జాయిన్ అయితే ఒక్కరి ఫీజుతో మీకు నేర్పించే వాళ్ళు ఉన్నారా? ఎవరు నేర్పించరు. కాబట్టి ఈ బిఎంఈటీ అటువంటి అవకాశాన్ని, బంగారం లాంటి భవిష్యత్తును ఇవ్వడానికి రెడీగా ఉంది. చెయ్యి అందించి మీరు వృద్ధిలోకి రండి. కాబట్టి ఈ బిఎంఈటీ మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. మీరు ముందడుగు వేయడమే మీ తరువాయి. డెఫినెట్గా సార్, ఖచ్చితంగా గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ ద అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎంప్లాయిడ్ పీపుల్. అట్ ద సేమ్ టైం సింగిల్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ నేచర్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు బిజినెస్ ఐడియాస్ కోసం కానీ, అండ్ మనీ మంత్రాకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ, లేదా బిఎంఈటీ కోర్సుకి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా మనీ మెడిటేషన్, మనీ అట్రాక్షన్, మనీ విజువలైజేషన్ ఆ క్లాస్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, అండ్ మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, సో దానికోసమైనా అది బయటికి వెళ్ళడానికి
మన థింగ్స్ని కానీ లేదంటే మన ప్రాసెస్ని కానీ ఏ విధంగా ఇంట్లో పెట్టుకోవాలి, లేదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఏ విధంగా తెలుస్తుంది. డైరెక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారే మీ ఇంటికి వచ్చి అపాయింట్మెంట్ ఉండేలా చూసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా. సో మీరు మీ ఇంట్లో ఉండేటువంటి కార్నర్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఓవరాల్ హౌస్ని చూపించి త్రూ పిక్స్ అయినా సరే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుంది ఏంటి అనేది మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.